ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 5, 6 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మీరు హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో జరిగే సంఘటనలు మీకు సాధారణమైన రోజులు కావు. ఆ వార్త వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా కదలికలోకి రావచ్చు. అదేవిధంగా మీరు అసాధ్యంగా భావించిన ఒక విషయం ఇప్పుడు శుభవార్తగా మారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక రహస్యమైన ఫోన్ కాల్ మీకు రాబోతుంది. మీరు మీ పనులలో బిజీగా ఉన్న సమయంలో మీ ఫోన్ అనేది మోగుతుంది. ఈ 2 రోజుల్లో ఆ కాల్ చేసిన వెంటనే మీరు కాసేపు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి నుండి మీకు సంప్రదింపు వస్తుంది. మీరు అసలు ఊహించరన్నమాట. ఇంతకాలం తర్వాత ఈ వ్యక్తి ఎందుకు కాల్ చేస్తున్నాడు, ఆకస్మికంగా నాకు ఎందుకు గుర్తొచ్చాడు అన్న ప్రశ్నలకు ఈ సమయంలో సమాధానం మీకు దక్కుతుంది. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ సాధారణమైన ఫోన్ కాల్ కాదు, మీ జీవితాన్ని మార్చివేసే ఫోన్ కాల్ అని చెప్పుకోవచ్చు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 5, 6 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరు హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ ఫోన్ కాల్ అనేది మీకు సాధారణమైన ఫోన్ కాల్ కాదండి. ఈ ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఫోన్ కాల్ మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకువస్తుంది. ఆ వ్యక్తి మొదటి అక్షరం గురించి ఇప్పటికే మీకు ఒక సంకేతం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆ ఫోన్ కాల్ అనేది ఎస్ లేదా ఆర్ అనే లెటర్తో ప్రారంభం అవుతుంది. ఈ లెటర్లతో ప్రారంభం అయ్యే వ్యక్తులు, పేరున్న వ్యక్తి మీకు ఒక మంచి సమాచారం లేదా ఒక మంచి అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఇది ఖచ్చితమైన విషయం అని చెప్పలేము. కేవలం ఇది ఒక సాధారణ సంకేతం మాత్రమే. ఆ ఫోన్ కాల్ వల్ల అయితే ఈ సమయంలో అయితే ఊహించని మార్పు వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎందుకు ప్రత్యేకం? ఆ కాల్లో మీకు వినిపించే కొత్త ఆశ అనేది నింపుతుంది. ఆ మాటలు విన్న తర్వాత, ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఒక్కసారి మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీలో ఒక కొత్త ఆశ కూడా నింపవచ్చు. ఒక శుభవార్త కూడా, ఒక కొత్త అవకాశం కూడా రావచ్చు. ఒక పాత సంబంధం మళ్ళీ కలవడం లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం ఇప్పుడు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతుంది. కొన్నిసార్లు
జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో వచ్చిన ఒక చిన్న ఫోన్ కాల్ కూడా కావచ్చు. ముఖ్యంగా ఈ రోజున వచ్చే ఫోన్ కాల్ అయితే మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ ఫోన్ కాల్ ద్వారా వచ్చే సలహా లేదా సూచన మీకు ఎంతో మార్పును తీసుకువస్తుంది. అదే మీకు ఎంతో విలువైనదిగా మీరు భావించండి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీ జీవితంలో అయితే గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న కొన్ని మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ మోగవచ్చు. ఆ కాల్ చేసిన వెంటనే మీరు కొన్ని క్షణాలు అయితే ఆశ్చర్యానికి గురవుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్ వస్తుందని మీరు అస్సలు ఊహించి ఉండరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది సింహ రాశి వారికి ఈ సమయంలో ఎస్ లేదా ఆర్ అనే లెటర్లతో ప్రారంభం అయ్యే వ్యక్తులు ఈ సమయంలో అయితే మీకు ఫోన్ చేయవచ్చు. వారి నుండి సంప్రదింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఒక పాత స్నేహితుడు కావచ్చు, దూరమైనటువంటి ఒక బంధువు కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి ఒక వ్యక్తి కూడా కావచ్చు, లేదా ఒక చక్కటి శుభవార్త కూడా ఈ సమయంలో వినే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ద్వారా ఈ సమయంలో ఆ కాల్లో వినిపించే ఒక్క మాట మీలో కొత్త ఆశను కూడా కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు వచ్చే ప్రతి ఫోన్ కాల్ మిమ్మల్ని సందేశాన్ని కాకుండా నిర్లక్ష్యం చేయకుండా మీరు ముందుకు వెళితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్ అనేది ఒక చిన్న అవకాశంగా మార్చుకుంటారు. ఈ సమయంలో ఒక నిర్దిష్ట సంక్లిష్టమైన సంకేతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో సింహ రాశి వారి జీవితంలో ఫోన్ కాల్ వల్ల అయితే మీరు అద్భుతమైన మార్పులను చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీరు ముందుకు సాగడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. కుంభ రాశి వారి జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా కదలడం అనేది ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఒక చక్కటి శుభవార్త కూడా వినే అవకాశం ఉంది. ఈ రోజున ఒక రహస్యమైన ఫోన్ కాల్ అనేది మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు పనుల్లో బిజీగా ఉన్న సమయంలో మీ ఫోన్ అనేది మోగే అవకాశం ఉంది. చాలాసార్లు కాల్ చేసిన వెంటనే మీరు కాసేపు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. ఇంకొంతమంది సింహ రాశి వారికి ఆ కాల్ అనేది ఎందుకు వచ్చింది అనే విషయం మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఎప్పటి నుంచో మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. అలాగే ఎస్ఆర్ అనే వ్యక్తులతో మీరు ఈ సమయంలో కొన్ని మార్పులను అయితే చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ అనే వ్యక్తులతో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఈ సింహ రాశి వారికి కోపం తగ్గించుకొని సాధారణంగా ఉంటే మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. ఈ సమయంలో అయితే ఒక సాధారణమైన సంకేతం కాదు, ఈ కాల్లో వినిపించే మాటలు కావచ్చు, మీలో ఒక కొత్త ఆశ నింపవచ్చు. ఒక శుభవార్త, ఒక కొత్త అవకాశం, పాత సంబంధం మళ్ళీ ఈ సమయంలో కదలడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి గ్రహాలు అన్ని మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. వృత్తిపరంగా చిన్న చిన్న లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో ప్రశంసలు అనేవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగ రంగంలో కొన్ని కీలకమైన మార్పులు కూడా రావచ్చు. కొత్త బాధ్యతలు కూడా మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక చక్కటి సంబంధం ఈ రోజున మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
తల్లిదండ్రుల ప్రేమ కూడా మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు వృత్తిపరంగా కూడా మంచి లాభాలను పొందుతారు. వ్యాపార పరంగా కూడా వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో వచ్చే ఫోన్ కాల్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఆ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు మీరు లక్ష్మీదేవి ఆరాధన, కులదేవత ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.